వ్యూస్ మాత్రం 30-40 వ్యూస్. ఆ 30-40 వ్యూస్కి నేను ఇదంతా చేయడం పర్లా, అస్సలు కంటిన్యూగా చేస్తూనే ఉంటా. ఆ 30-40 మెంబర్స్ చూస్తా ఉన్నాడే. ఈ ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. Hey guys, this is Arvind. Welcome to our channel. గైస్, మనకి లాస్ట్ వీడియోలో బ్లాక్ స్క్రీన్ అండ్ ఆర్జీబీ లైట్స్ గురించి చెప్పాను. అవి బుక్ చేశాను, ఇంకా సెటప్ చేయలేదని చెప్పి మన ముందే అన్బాక్సింగ్ చేశాను. సో అవైతే ఇప్పుడు సెట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ అండ్ కింద వచ్చేటప్పటికి ఆ లైటింగ్ సెటప్ చేశాను. మన ప్రీవియస్ వీడియోస్ కంటే ఈ వీడియో కొంచెం బెటర్గా ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే చూడడానికి కూడా. యాక్చువల్గా ఈ సైడ్ వచ్చేటప్పుడు కూడా బ్లాక్ స్క్రీన్ తెప్పించాలనుకుంటా, లేకపోతే అది బాగుందా అన్నది మీరు చూసి చెప్తే తెలుస్తుంది. అంటే కంప్లీట్గా బ్లాక్ స్క్రీన్ కంటే ఒక సైడ్ ఇలాగా బాగుంటుందేమో అనిపించి సెట్ చేశాను. ఇంకోటి లైట్ ఒకటి, రింగ్ లైట్ ఒకటి బుక్ చేశాను, అది కూడా వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నా. సో ఈలోపే నేను ఒక మైక్, కాలర్ మైక్ అయితే బుక్ చేశాను అనమాట. సో ఈ విధంగా వచ్చింది అది. ఇది ఎందుకు బుక్ చేశానంటే మనకి యాక్చువల్గా ఇది ఉంది, కాకపోతే ఇది సెట్టింగ్ వచ్చేటప్పటికి చాలా పెద్దదనమాట. ఇవన్నీ సెట్ చేయాలి దీనికి. అండ్ ప్రతిదానికి అంటే చిన్న వీడియోకి పెద్ద వీడియోకి కూడా ఇదంతా సెట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది స్టార్టింగ్లో తీసుకున్నా. ఈ మధ్యన ఏమైనా తీసుకుని ఉంటే దీన్ని కూడా అన్బాక్స్ చేసే ఉన్నాయి. ఇది స్టార్టింగ్లో తీసుకున్నా, నాకు మోనో నుంచి 3500 అయితే పడింది నేను తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో. సో ప్రతిదానికి ఇదే వాడతాను. కాకపోతే ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి కూడా ఇది వాడడం ఎందుకు, సో షార్ట్ వీడియోస్ వాటికి ఏమైనా మైక్ కావాలి కదా అని చెప్పి ఇవి మైక్ అయితే బుక్ చేశాను అనమాట. ఇది ఎలాగుందో ఏంటన్నది ఇప్పటిదాకా నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మీ ముందు ఓపెన్ చేద్దాం నా ఉద్దేశంతోనే ఓపెన్ చేయలేదు అనమాట. సో ఒకసారి ఇవాళ ఇది చూద్దాము ఏ విధంగా అయితే ఉందో. పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. పర్లా బాగానే సేఫ్టీగా థర్మాకోల్ షీట్తో అయితే ఇచ్చాడు, చిన్నదే సెట్ చేసి. ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను. నాకు ఇది అరౌండ్ 350 పడింది మైక్ అనేది, 350 పడింది అనమాట ఇది. ఓకే, దీంట్లో ఈడిచ్చిన బాక్స్ మీద అయితే ఆ ఫ్యూచర్స్ అయితే బాగానే ఉన్నాయి, నాకు ఈ ప్రైస్కి వర్త్ అని అనిపిస్తుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం ఏ విధంగా ఉన్నదో ఏంటన్నది. మనకి ఈ విధంగా అయితే అది తెలిసి ఇది అడాప్టర్ అనుకుంటా, దీన్ని మొబైల్కి ఫిట్ చేసి యూస్ చేయాలి. సిపిన్ ఇచ్చారు, ప్రజెంట్ ట్రెండ్కి రన్ అవుతున్నట్టుగా. దాంతోపాటు మనకి మైక్ ఒకటి ఇచ్చారు. సో దాంతోపాటు మనకి C2 ఐఫోన్ పిన్ ఒకటి ఇచ్చారనమాట. ఏంటంటే మనకి ఒకవేళ మనది ఐఫోన్ కనుక అయితే కనుక ఇది ఐఫోన్కి పెట్టుకొని మనం ఈ ఇచ్చారు చూసారా అడాప్టర్, సిపిన్ అడాప్టర్, దీనికి ఇలా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు ఇది. ఓకే, ఇది మంచి ఆప్షనే, ఎందుకంటే అందరూ ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారు కాబట్టి. సో దీంతోపాటు ఇంకా మనకి బాక్స్లో ఛార్జర్ ఒకటి ఇచ్చారు, మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ ఒకటి ఇచ్చారు. సో మనకి ఈ 350 ప్రైస్లో ఇది బెస్టే అనుకుంటున్నా. కంప్లీట్గా ఇది యూజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఇది యూజ్ అయితే 350 రూపీస్కి ఇది చాలా అంటే చాలా బెస్ట్. ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది నేను ఒకసారి ఇప్పుడు మనకి సెట్ చేసి చూస్తాను, చూసి మీకు కూడా ఒకసారి చెప్తాను ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. ఓకే ఓకే, నాకు ఇది బాగానే నచ్చింది, ఎందుకంటే సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, వాయిస్ క్వాలిటీ కూడా. అంటే మనం దీన్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తే కనుక కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ లేకపోతే బాగుంది. సో ఇకపై నాకు తెలిసి నా డబ్బింగ్ మైక్ని ఇంకా యూజ్ చేయను అనుకుంటా, ఎందుకంటే నాకు ఇది పర్ఫెక్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. సో ఇదంతా సెట్టింగ్ చేసుకోవడం కంటే డైరెక్ట్గా ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడం నాకైతే వర్క్ కూడా తగ్గిద్ది. ఇప్పుడు దాంతో రికార్డ్ చేసి డబ్బింగ్
సిస్టంలో ఆడాసిటీలో ఎడిట్ చేసి మీకు మళ్ళీ దాన్ని నేను మిక్సింగ్ చేసుకోవడం ఇదంతా చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఆన్ టైంకి కూడా నేను మీకు వీడియోస్ అనేది ఇవ్వలేకపోతున్నాను. సో ఇకపై మనకి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మా వర్క్ ఉండే ముందు ఒక 1 అవర్ ఛార్జింగ్ పెట్టడం, సో నెక్స్ట్ వీడియో అనేది క్రియేట్ చేయడం. ఓకే గైస్, నాకైతే ఇది K8 వైర్లెస్ మైక్రోఫోన్ నాకైతే బాగానే నచ్చింది. ఎందుకంటే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇకపై ముందు కూడా ఎలా ఉంటుంది ఏంటో అన్నది మీకు ఎప్పుడైనా ఇది డిస్టర్బెన్స్ అయితే త్వరగా ఏమైనా పాడేదే కనుక మీకు ఒకసారి చెప్తాను. సో అప్పుడు దాకా నాకైతే ఆ 350 రూపాయలకి ఇది వర్తే. బయట మనం ఆఫ్లైన్లో కొనాలంటే ఇంకా ఎక్కువే చెప్తారు. సో నాకైతే బాగానే నచ్చింది. అబ్బా, ఇది ఛార్జర్ది అనమాట. ఛార్జర్ అది వచ్చేటప్పటికి అడాప్టర్ వచ్చేటప్పటికి రిసీవర్ అడాప్టర్ అది వచ్చేటప్పటికి అక్కడ సెట్ చేశాను. మనకి ఇక్కడ ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు అనమాట. దీంట్లోనే మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఐడియా లేకపోతే కనుక ఈ మాన్యువల్ బుక్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ మైక్కి ఒక పవర్ బటన్ ఒకటి ఇచ్చారు. ఆ పవర్ బటన్ నొక్కితే మనకి ఆన్ అయిపోతుంది. వెనకాల లైట్ ఒకటి ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్ లైట్. ఆ లైట్ మనకి ఇది ఆన్ అవ్వగానే లైట్ వెలుగుతుంది. సో అంతే. రిసీవర్కి వచ్చేటప్పటికి మనకి ఎటువంటి బటన్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్గా అది మొబైల్కి సెట్ చేసుకోవడమే. ఇది మైక్ వచ్చేటప్పటికి మనకి ఇలా ఈ విధంగా మనం కాలర్కి సెట్ చేసుకుంటే, సో దాన్ని ఏమైనా టచ్ చేయకుండా ఉంటే డిస్టర్బెన్స్ ఏమీ రావడం లేదు. ఎందుకంటే మీరు లైవ్లో వింటున్నారు, ఆ వాయిస్ ఎలాగో మీరు లైవ్లో వింటున్నారు. ఇది పెట్టిన తర్వాత నుంచి ఒక రకంగా వస్తుంది వాయిస్. ప్రీవియస్ నేను యూజ్ చేసిన మైక్ ఉంది చూసారా, ఈ మైక్, దీని కెపాసిటీ అంతా వేరు. సో దీని కెపాసిటీ మరి ఇప్పుడు ఎలాగుంది ఏంటనో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాం. ఓకే గైస్, నెక్స్ట్ మనకి రింగ్ లైట్ ఒకటి రావాలి. అది కూడా వస్తే నేను చూపిస్తాను డెఫినెట్లీ. ఒక విషయం ఏంటంటే మనది అన్బాక్సింగ్ ఛానల్ అయితే కాదు. నేను నా యూట్యూబ్ వీడియోస్ని మీ అందరికీ ఏ విధంగా మంచిగా సెట్ చేసి పెడితే బాగుంటుంది అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ఆ బ్లాక్ కలర్ది అది స్క్రీన్ కొన్నాను, క్లాత్, అండ్ ఆ లైటింగ్ సెటప్ చేశాను. అండ్ ఇంకోటి మనకి రింగ్ లైట్ సెటప్ వస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుందని నా ఉద్దేశం. ఇంకా ఏమైనా కావాల్సి వస్తే అవి త్వరలో బుక్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నాలాగా ఎవరైనా చిన్న ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతాయి అని చెప్పి నేను ఈ వీడియోస్ చేయడం. కేవలం తక్కువ బడ్జెట్లో ఇది 450 పడింది, 18-14 సైజు. ఆ లైట్స్ వచ్చేటప్పటికి నాకు 250 పడింది. సో ఎక్కడికి 700, ఇది వచ్చి 350 పడింది ఇది. సో 1050. నేను బుక్ చేసిన ఆ లైట్ వచ్చేటప్పుడు, అదే రింగ్ లైట్ వచ్చేటప్పుడు అదొక 600 పడింది. సో అరౌండ్ మనకి 2000 రూపీస్లో మనకి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడానికి ఆల్ సెట్ ఒక 2000 రూపీస్లో మనం ఖర్చు పెట్టుకోగలిగితే మన వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది. ఓకేనా? 4000 రూపీస్, 350 రూపీస్. సో ఇదనమాట. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.